So good evening dear students of grade 10. Right now today in this video class session we are going to discuss about very short answer questions that are expected from trigonometry of grade 10. Okay, especially మనకి 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ అన్నవి ట్రిగ్నోమెట్రీ నుంచి 8.2 8.3 ఎక్సర్సైజ్లో 1 to 3 రామర్స్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, అందులో భాగంగా అంటే 8.2 అండ్ 8.3లో మనం బాగా పరిశీలిస్తే మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందులో ముఖ్యంగా భాగంగా ఎక్సర్సైజ్ 8.3 అంటే స్టేట్ బోర్డ్ అంటే SCERT ఆఫ్ 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో 8.3 ఎక్సర్సైజ్లో మనకి థర్డ్ క్వశ్చన్ ఒకటి ఉంటుందండి. అక్కడి నుంచి మనకి 2 మార్క్ లేదా 1 మార్క్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే ఒక మోడల్ సమ్స్ అంటే ఎక్సర్సైజ్ 8.3లో థర్డ్ సమ్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. ఓకే, సెకండ్ అండ్ థర్డ్ బిట్స్ ఉంటాయి. ఆల్రెడీ ఫస్ట్ బిట్ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో కవర్ చేసుకున్నాం. ఆ బిట్ ఏంటంటే మీకు కాస్త రిమైండ్ చేస్తాను. 9 secant square a మైనస్ 9 tan square a ఈక్వల్ టు వాల్యూ ఎంత అని అడిగాడు. అది ఫస్ట్ బిట్. ఇప్పుడు సెకండ్ థర్డ్ మనం డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ బిట్ అది అడిగాడండి. 9 secant square a మైనస్ 9 tan square a వాల్యూ ఎంత అంటే 9 కామన్ తీస్తే secant square a మైనస్ tan square a అంటే అకార్డింగ్ టు ఐడెంటిటీ నెంబర్ 2 secant square a మైనస్ tan square a వాల్యూ 1 కాబట్టి 9 into 1 9. అది ఫస్ట్ బిట్ ఆన్సర్. ఇప్పుడు సెకండ్ బిట్ చూడండి. ఓకే, ఈ వాల్యూ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి, ఫస్ట్ బ్రాకెట్లో 1 ప్లస్ tan θ ప్లస్ secant θ బ్రాకెట్ నెంబర్ 1 అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు? 1 ప్లస్ tan θ ప్లస్ secant θ ఇచ్చాడు. పక్క బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు? 1 ప్లస్ cot θ మైనస్ cosec θ. జాగ్రత్తగా పరిశీలిస్తే సెకండ్ బ్రాకెట్లో 1 ప్లస్ cot θ ప్లస్ cosec θ. సో ఇది వాడు ఇచ్చినటువంటి సమ్ అనమాట. అంటే 1 ప్లస్ tan θ ప్లస్ sec θ ఇంటూ 1 ప్లస్ cot θ మైనస్ cosec θ. దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు వాల్యూ. అయితే ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న దాన్ని 1 అలాగే ఉంచండి. 1 ప్లస్ tan ప్లేస్లో అంటే tan ఎలా రాసుకున్నాను? sin θ బై cos θ రాసుకోవచ్చు లేదా? ఇన్ ద ప్లేస్ ఆఫ్ tan sin θ బై cos θ. అలాగే secant θ ప్లేస్లో 1 బై cos θ రాసినా లేదా? అంటే tan ప్లేస్లో sin బై cos, sec ప్లేస్లో 1 బై cos. అలాగే సెకండ్ బ్రాకెట్లో 1 మళ్ళీ అలాగే ఉంచి 1 ప్లస్ cot θ. కాట్ అంటే ఏంటి? కాస్ బై సైన్. సైన్ బై కాస్ అయితే tan, కాస్ బై సైన్ రాసుకోవచ్చు లేదంటే కాట్ θ ప్లేస్లో కాస్ θ బై సైన్ θ మైనస్ కొసీక్ θ. కొసీక్ అంటే దేనికి రెసిప్రోకల్? సైన్ కాబట్టి 1 బై సైన్ θ. అది ఈ స్టెప్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో 1కి కాస్కి కాస్కి ఫస్ట్ బ్రాకెట్ చూడండి. 1కి కాస్కి ఎల్సిఎం కాస్ θ వచ్చింది, అవునా కదా? 1కి కాస్ θకి కాస్ θకి ఎల్సిఎం కాస్ θ. నౌ వీ హ్యావ్ టు మల్టిప్లై. 1లో కాస్ ఎన్నిసార్లు? కాస్ టైమ్స్ 1 ఇంటూ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు కాస్ θ. కాబట్టి 1 టేబుల్లో కాస్ θ టైమ్స్ అంటే కాస్ θ ఇంటూ 1 కాస్ θ, అవునా? ప్లస్ కాస్ θలో కాస్ θ 1 టైం 1 ఇంటూ సైన్ θ. ఓకే, అలాగే ప్లస్ మళ్ళీ ప్లస్ పెట్టాను. మళ్ళీ కాస్ θలో కాస్ θ 1 టైం 1 ఇంటూ 1 1. ఇప్పుడు అర్థం కదండి. అంటే 1కి కాస్కి ఎల్సిఎం కాస్ θ వేసి 1 ఇంటూ అంటే 1 టేబుల్లో కాస్ θ టైమ్స్ పోతుంది అనమాట. అంటే కాస్ θ ఇంటూ 1 కాస్ θ ప్లస్ కాస్లో కాస్ 1 టైం కాబట్టి 1 ఇంటూ సైన్ θ ప్లస్ కాస్లో మళ్ళీ కాస్ 1 టైం కాబట్టి 1 ఇంటూ 1 1 అనమాట. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ θ ప్లస్ సైన్ θని ఒక దానికని నేను ట్రీట్ చేసుకున్నాను. అందుకే ఇక్కడ ఒక బ్రాకెట్ పెట్టాను చూడండి. ఆ 1 సెపరేట్ చేసి కాస్ θ ప్లస్ సైన్ θ ఒక బ్రాకెట్లో పెట్టాను. అలా సెకండ్ బ్రాకెట్లోకి రండి. మళ్ళీ ఇక్కడ సెకండ్ బ్రాకెట్లో 1కి సైన్ θకి ఎల్సిఎం సైన్ θ. అంటే 1కి సైన్ θకి ఎల్సిఎం సైన్ θ వేస్తే 1లో సైన్ θ టైమ్స్ సేమ్ ఇక్కడ కూడా 1లో కాస్ θ టైమ్స్ ఎలా అయిందో 1లో సైన్ θ టైమ్స్ అనమాట. అంటే సైన్ θ ఇంటూ 1 సైన్ θ ప్లస్ మళ్ళీ ప్లస్ పెట్టాను. సైన్లో సైన్ 1 టైం 1 ఇంటూ కాస్ కాసు. అలాగే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ పెట్టాను. ఇప్పుడు సైన్లో మళ్ళీ సైన్ ఎంత? 1 టైం 1 ఇంటూ 1 1 అనమాట. మళ్ళీ సైన్ θ ప్లస్ కాస్ θని ఒక బ్రాకెట్ కింద తీసుకున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బ్రాకెట్లో అంటే ఈ బ్రాకెట్లో కాస్ θ ప్లస్ సైన్ θ లేదా సైన్ θ ప్లస్ కాస్ θ అని నేను ఏ అనుకుంటున్నాను. అంటే స్మాల్ ఏ అనుకుంటున్నాను. దేన్ని? కాస్ θ ప్లస్ సైన్ θ అని. అలాగే సెకండ్ బ్రాకెట్లో కూడా సైన్ θ ప్లస్ కాస్ θ ఉంది, అవునా? సో దీన్ని కూడా నేను ఏ అనుకోవచ్చు. రెండు ఒకటే కదా చూడండి. కాస్ θ ప్లస్ సైన్ θ అన్న సైన్ θ ప్లస్ కాస్ θ అన్న నేను ఏ అనుకుంటున్నాను.
ఇక్కడ ఉన్నటువంటి 1ని నేను బి అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్నటువంటి 1ని నేను బి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్లో ఉంది చూడండి, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఉందా లేదా? అంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే ఏ ప్లేస్లో మనకి ఏముంది, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా, అదంతా ఏ ప్లేస్లో ఉంది. బి ప్లేస్లో ఏముంది, సింపుల్గా 1 ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుందా లేదా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లేస్లో ఏముంటుంది, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. బి అంటే 1 అక్కడ, అవునా కదా? అంటే ఏ ప్లేస్లో ఏమో కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఉంది. అంటే ఏ స్క్వేర్ ఏమవుతుంది, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేసి చూడండి, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ఇది మళ్ళీ ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. చూడండి, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. చూడండి, ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab అంటే 2 ఇంటూ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే 2 సైన్ థీటా కాస్ థీటా, అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే వాల్యూ 1 కదా, అవునా కదా? ఇప్పుడు మళ్ళీ ఐడెంటిటీ నెంబర్ 1 ప్రకారంగా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత, 1 ప్లస్ మిగిలింది ఏంటి, 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ మళ్ళీ అక్కడ 1 ఉంది, అవునా? ఇక్కడ 1 అంటే ఇక్కడ ఒక 1 ఇక్కడ ఒక 1 క్యాన్సిల్ చేసేస్తే మిగిలింది మనకి ఏంటి, 2 సైన్ థీటా కాస్ థీటా బై డినామినేటర్లో కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. కాబట్టి కాస్ థీటా సైన్ థీటా క్యాన్సిల్ చేస్తే లెఫ్ట్ ఓవర్ వాల్యూ ఈజ్ 2. ఏం మిగిలింది మనకి, 2 అనమాట. సో ఫైనల్గా దీన్ని సింప్లిఫై చేస్తే అంటే 1 ప్లస్ tan థీటా ప్లస్ సీక్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసిక్ థీటా వాల్యూ అంతా 2 అనమాట. అది మనం ఇవాల్యుయేట్ చేస్తాం. ఇది ఎక్సర్సైజ్ 8.3లో థర్డ్ రామన్లో సెకండ్ బిట్. అలాగే థర్డ్ బిట్ చూడండి, అక్కడ చూడండి, వెరీ సింపుల్. అది సీకెంట్ ఏ ప్లస్ tan ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ. ఈ మోడల్ మనం ఎగ్జాంపుల్ 9 దగ్గర చేసాం. మనం ఎగ్జాంపుల్ 9లో ఉంటుందండి ఈ మోడల్. అంటే సీకెంట్ ఏ ప్లస్ tan ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ అంటే అక్కడ బ్రాకెట్లో ఉన్న సెకండ్ బ్రాకెట్లో ఏముంది, 1 మైనస్ సైన్ ఏ ఉంది. దాన్ని డిస్టర్బ్ చేయట్లా, 1 మైనస్ సైన్ ఏ అలాగే ఉంచాను. అయితే ఇప్పుడు సీకెంట్ ఏ ప్లేస్లో అంటే సీకెంట్ ఏ ప్లేస్లో 1 బై కాస్ ఏ రాసుకోవచ్చా లేదా? సీకెంట్ ఏ అంటే దేనికి రెసిప్రోకల్, కాస్ అంటే 1 బై కాస్ ఏ. అలాగే tan ఏ ప్లేస్లో సైన్ ఏ బై కాస్ ఏ రాసుకోవచ్చు లేదా? అంటే సీకెంట్ ప్లేస్లో 1 బై కాస్ ఏ, tan ఏ ప్లేస్లో సైన్ ఏ బై కాస్ ఏ రాసుకుని సెకండ్ బ్రాకెట్ని అలాగే ఉంచాం, డిస్టర్బ్ చేయలే, 1 మైనస్ సైన్ ఏ అలాగే ఉంచాం. ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో కాస్ ఏ ఎల్సిఎం కూడా కాస్ ఏనే కదా, అవునా కదా? ఇప్పుడు ఫైనల్గా 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ పక్కనే ఉంది, 1 మైనస్ సైన్ ఏ ఉంది, అవునా కదా? అంటే 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎల్సిఎం తీసుకున్న తర్వాత కాస్ ఏకి ఎల్సిఎం కాస్ ఏ. అప్పుడు కాస్ ఏలో కాస్ ఏ 1 టైం, 1 ఇంటూ 1 1 వేసాను లేదా? అలాగే ప్లస్ ప్లస్ మళ్ళీ కాస్ ఏలో కాస్ ఏ 1 టైం, 1 ఇంటూ సైన్ ఏ అంటే 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. చూడండి, ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ సైన్ ఏ మైనస్ బి 1 మైనస్ సైన్ ఏ అంటే ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై డినామినేటర్లో కాస్ ఏ ఉంది. అంటే ఇప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మిగిలింది న్యూమినేటర్లో ఉన్న. 1 స్క్వేర్ అంటే 1 అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో అకార్డింగ్ టు ఐడెంటిటీ నెంబర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు లేదా? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ బై డినామినేటర్లో కాస్ ఏ ఉంది. కాబట్టి కాస్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ. కాస్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ చేస్తే 1 టైం, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ 1 టైం ఉంది. అంటే 1 టైం క్యాన్సిల్ చేస్తే న్యూమినేటర్లో మిగిలేది ఒక కాస్ ఏ మిగులుతుంది అనమాట. సో దాని వాల్యూ వచ్చి కాస్ ఏ. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ 8.3లో థర్డ్ సమ్లో 1, 2, 3 బిట్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బాగా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ మనం 8.2 ఎక్సర్సైజ్ చూద్దాము, దాంతో ట్రిగ్నోమెట్రీ కన్క్లూడ్ చేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.